జర్మన్ సిల్వర్ వాడద్దు, వంటకి ఆరోగ్యానికి మంచిది మంచిది కాదు. కాదు. అనేక రకాల అనారోగ్యాలు ఉన్నాయి. మరి కుక్కర్లు ఉన్నాయి కదా, కుక్కర్ వాడండి, కానీ లోపల ఇత్తడి గిన్నె కానీ స్టీల్ గిన్నె కానీ పెట్టి వాడండి. కుక్కర్లో డైరెక్ట్గా ఎందుకు వండుతారు? పైగా కుక్కర్లో వండితే ఒక మాట చెప్తారు, గిన్నె హిందీలో చాలా బాగా చెప్తారు, పక్తా నహి ఫర్తా అన్నారు. అంటే ఉడకదు, పగులుతుంది పగులుతుంది. అందువల్ల దానికన్నా మనం మామూలుగా వండుకోవచ్చు. లేదు నేను పొయ్యి మీద పెట్టి పనిలో ఉంటాను, నేను మర్చిపోతాను, 100 పనులు కదా ఈ రోజుల్లో ఆడవాళ్ళకి, అంచేత మర్చిపోతానేమో అనుకుంటే ఎలక్ట్రిక్ కుక్కర్లో డైరెక్ట్గా కాకుండా గిన్నెల్లో పెట్టి పెట్టండి. అప్పుడేమవుతుంది, ఎలక్ట్రిక్ కుక్కర్లో ఎయిర్ టైట్ పెట్టం కదా, అవునమ్మా, ప్రెషర్ చెయ్యం దాన్ని. ఈ ప్రెషర్ కుక్కర్లో తిని తిని మనకి ప్రెషర్ పెరుగుతోంది. కరెక్ట్ అమ్మా. అందుకని ఇప్పుడు బయట వాతావరణంలో నుంచి వచ్చే వాయువుతో కలిసి వండినటువంటి అన్నానికి ఆరోగ్యం ఉంది, బయట గాలి. కనుక మామూలు ఎలక్ట్రిక్ కుక్కర్ పెట్టామనుకోండి, దాంట్లో ఈ ప్రెషర్ లేదు, మూత మామూలుగానే ఉంటుంది, అడుగు నుంచి నీటి ఆవిరి వస్తుంది, బయట నుంచి వాతావరణంలో ఉన్న గాలి ఉంటుంది, వేడికి చక్కగా ఉడుకుతుంది. ఇది కూడా లోపల పెట్టుకునేటప్పుడు చక్కగా ఇత్తడి గిన్నె స్టీల్ గిన్నె, మ్యాక్సిమం స్టీల్ పెట్టుకుంటారు, ఉంటే అందుబాటులో ఉంటే ఇత్తడి గిన్నెలు కూడా పెట్టుకోవచ్చు, దాంట్లో పెట్టుకుని వండుకోవచ్చు. ఇది వీలైనంత మీరు సూక్ష్మంలో మోక్షం అడిగారని చెప్తున్నా. ప్రెషర్ కుక్కర్ కన్నా ఇది బెటరు. దీనివల్ల వాతావరణంలో ఉన్న వాయువుతో సంయోజనం చెందడం జరుగుతుంది కనుక మంచిదవుతుంది. అమ్మా, ఇదివరకు రోజుల్లో ఎప్పటికప్పుడు అంటే ఏ పూటకు ఆ పూట వండుకొని తినేవారా? అవును. లేదంటే ఎట్లా ఉదయం వండేసుకొని మధ్యాహ్నం రాత్రి అట్లా లేదమ్మా, ఏ పూట కాపోతే తినేవారు. పిల్లలకి మాత్రమే రాత్రి వండినటువంటి అన్నం ఉంటే దాన్ని పొద్దున పూట చద్దన్నంగా పెట్టేవాళ్ళు. చద్దన్నానికి బలం ఎక్కువ, విటమిన్ బి ఉంటుంది అందులో, చద్దన్నంలో బి కాంప్లెక్స్ వస్తుంది. అన్నం మాత్రమే రాత్రిది అలా మర్నాటికి ఉంటే, వేరే పదార్థాలు కావు, ఒక్క బియ్యానికి మాత్రమే B12 ప్రొడ్యూస్ చేసే లక్షణం ఉంటుంది కనుక మర్నాడు పొద్దున్న తింటారు. ఇంకా బాగుండాలంటే దాంట్లోనే కొంచెం పాలేసి తోడు పెట్టడం. ఆ పాలేసి తోడు పెట్టిన అన్నం ఏదైతే ఉందో ఇది సూర్యోదయానికన్నా ముందు తినాలి. సూర్యోదయం అయ్యాక లాభం లేదు, అది ఒట్టి పెరుగన్నం కిందే లెక్క. లేదంటే ఏం చేస్తారంటే రోజు అట్లా కుదరదు గనక అందరికీను ఏదో స్నానం చేసి దేవుడికి దండం పెట్టుకుందే, చద్దన్నం కూడా తినేవాళ్ళు కాదు పూర్వం, పిల్లలు కూడా. కనుక అట్లా చేయాలి అంటే ఈ రాత్రి ఉండిపోయిన అన్నంలో కొంచెం మజ్జిగ వేసి ఉప్పేసి పెట్టేవాళ్ళు. మజ్జిగ లేని వాళ్ళు నీళ్ళేసైనా ఉప్పేసి పెట్టేవాళ్ళు. ఉప్పు కూడా చిటికెడు ఉప్పు వేయాలి. చిటికెడు అనకూడదు, ఓ రాయి అనాలి, ఎందుకంటే ఉప్పు రాళ్లే వాడడమే మంచిది కదా. అది వేసినట్టయితే చాలా బాగుంటుంది, ఫెర్మెంట్ అయ్యి పిల్లలకి చాలా మంచిది. ఇది పెద్దవాళ్ళకి అవసరం లేదు, అందుకే పిల్లలకి మాత్రమే ఇది. అంతేగాని రోజుల తరబడి పదార్థాలు కూడా ఉంచుకునేది లేదమ్మా. రోజుల తరబడి ఉంచుకునే పదార్థాలు ఏవైతే ఉంటాయో సంవత్సరాల తరబడి ఉండేవి, వాటిని వండేవారు కాదు. ఆవకాయ వండుతారా? వండం. నిమ్మకాయ పచ్చడి వండుతారా? వండమమ్మ. చింతకాయ పచ్చడి వండుతారా? వండరు. పొయ్యి మీద పెట్టి వండని పదార్థాలు ఏమున్నాయో అవి సంవత్సరానికి సరిపడా పెట్టుకునేవారు. వండిన పదార్థాలు ఎక్కువ వాడేవాళ్ళు కాదు. రీహీట్ చేసుకోవటాలు, రోజుల తరబడి ఫ్రిడ్జ్లో పెట్టుకోలేదమ్మా, అలాంటి కాబట్టి ఆరోగ్యంగా ఉండేవారేమోనమ్మా కదమ్మా. ఎప్పుడన్నా అన్నం మిగిలిపోతే పారేయకూడదు అని కొంచెం పొద్దుడిది సాయంత్రాంది పొద్దునో తిన్నా రీహీట్ చేసేవాళ్ళు కాదు. చల్లంది తింటే నష్టం ఏమిటి? నష్టమేం లేదు. కనుక రీహీట్ వల్ల వచ్చేటటువంటి ప్రాబ్లం మామూలు ప్రాబ్లం కాదు. ముఖ్యంగా చెప్తారు, పప్పు కానీ రీహీట్ చేసినట్టయితే క్యాన్సరస్ అని విన్నాను నేను. ఎంతవరకు అది శాస్త్రీయంగా అంగీకరించారో తెలియదు కానీ అది మాత్రం రీహీట్ చెయ్యకూడదు అని చాలా మంది చెప్పినటువంటి మాట. సో ఈ విధమైన పద్ధతులు ఫాలో అయ్యేవారు. ఇవి ఫాలో అవ్వడానికి మన కష్టమా? మనకు తెలియక అడుగుతారు. చాలా మన పూర్వీకులు చేసిందే కదా. కుండల్లో పెట్టుకోవడం కష్టం. ఇత్తడి గిన్నె ఖరీదైనవి ఏమిటో రకరకాల కుక్కర్లు కొనుక్కుంటున్నారు. దాని బదులుకి ఇత్తడి గిన్నె వండుకోండి, హాయిగా ఉంటుంది. నేను గమనించిన ఏమిటంటే కుక్కర్లో కన్నా బాగా ఉడుకుతోంది అన్నం, చాలా రుచిగా ఉంటుంది విడిగా వండితే కుక్కర్లో అన్నం కన్నా.
అది ఆరోగ్యంగా ఉండాలంటే కొన్ని కొన్ని చాలా పాటించాల్సిందేనమ్మా. చిన్నవి, చిన్న ఇందులో విషయాలు. ఖరీదేం లేదు, కష్టతరమైనవి అంతకన్నా లేదు. కష్టమైన లేదు, అది కాకపోతే చిన్న శ్రద్ధ పెట్టాలంతే. కరెక్ట్ అమ్మా. అయితే ఎలా తినాలి, ఏ విధంగా తినాలి అనేది మరొక వీడియోలో మనం డిస్కస్ అలాగే. చేద్దామమ్మా. నమస్తే. నమస్తే అమ్మ.